శ్రీమద్భాగవతము చతుర్థ స్కంధంలో దక్షిణ యజ్ఞశాలకు వచ్చింది సతీదేవి పిలవని పేరంటానికి. దక్షుడు అవమానించడం చూసి దక్షుడికి ఇట్లా చెప్తోంది, శివుని దరిద్రుడనని నువ్వు గర్వింపకు. దేవతలకు ఆకాశగమనము సహజము, నరులకు భూమి యందు నడుచుట సహజము. మన శరీరం నందు దేవతలున్నారు. వారు భూమిపైన నడవరు. వారిచే నిర్మింపబడిన దేహాలు మాత్రమే భూమిపై నడుస్తాయి. అలాగే ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క లక్షణం సహజం. భగవంతుని అస్తిత్వం నందు మేల్కొనని సంసార జీవులకు కర్మలు ఒక విధంగా ఉంటాయి. భగవంతుని యందు మేల్కొనిన వైరాగ్య సంపన్నుల కర్మలు మరి ఒక విధంగా కనిపిస్తాయి. సంసారులు కర్మలు ఆచరించటం ఫలితం కొరకే, వైరాగ్య సంపన్నులు కర్మలు ఆచరించడం వైరాగ్యం కొరకు. వేదములు ఈ విధంగా జీవులను నియమం చేస్తున్నాయి. ఒకడు జీతం కొరకు బడిపంతులుగా పనిచేస్తాడు, ఇంకొకడు విద్య నేర్పుట ఎందలి సంతోషంతో బడిపంతులుగా పనిచేస్తాడు. ఇరువురికే జీతం వస్తుంది, కానీ మొదటి వాని మనస్సు జీతం అనే భావం బంధిస్తుంది. అతడు జీతం వెంట పరిగెడతాడు, రెండవ వాని వెంట జీతం పరిగెడుతుంది. ఏ వృత్తి అయినను నరులచే ఈ రెండు విధాలుగా చేయబడుతుంది. అది వారి జీవరక్షణాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా సృష్టిలో సంసారాలకు ఒక విధంగాను, వైరాగ్యవంతులకు మరొక విధంగాను కర్మలు సిద్ధమయ్యాయి. ఇట్లు సిద్ధపరచుచున్న అట్టి అంతర్యామి అయిన జ్ఞానముచే పెద్దలు వేదమంతారు. ఇలా సిద్ధపరచినట్టి అంతర్యామి అయిన జ్ఞానాన్నే పెద్దలు వేదం అంటారు. వేదం అంటే వేద గ్రంథం కాదు. గ్రంథమున కూడా వేదమంత్రాలు ఉన్నవి, కానీ సృష్టిని నడిపించుతున్న అంతర్యామి పురుషుడే వేదం. 2. వేదకర్మలు 2 విధాలు. అందు నిషేధ రూపాలు కొన్ని, విధి రూపాలు కొన్ని. నిషేధ రూపములైన కర్మలకు అధికారులు రాగద్వేషాలు కలవారు. విధి రూపములైన కర్మలకు అధికారు వైరాగ్య సంపన్నులు. దుండగీడులను చెయ్యకూడని పనులు తెలిపి అరికట్టవలను. సాధుజనులకు చేయవలసిన మంచి పనులు విశదీకరించాలి. ఈ రెండును వేదమునందు ఉన్నాయి. చెంచల బుద్ధి గల భార్యను భర్త గడప దాటవలదని కాపు పెడతాడు. గుణవతి అగు భార్యకు గడప దాటవద్దని చెప్పనక్కరలేదు. దాటినను కొమ్మ మునిగిపోయేది లేదు. తన దినచర్యను తెలిపి ఇన్ని గంటలకు భోజనం పెట్టమని చెప్పిన చాలు. అట్లే తనకంత జీతం వచ్చునో చెప్పి ఆయా వినియోగాలు చేయమని తెలిపి ఆమెకు డబ్బిచ్చి విడిచిపెట్టవచ్చు. ఇచ్చటి నిషేధాలకి తావులేదు. అట్టివారి నిషేధాలు పెట్టు భర్త మూర్ఖుడు. అట్టివారికి కూడా నిషేధాలు పెట్టు భర్త మూర్ఖుడు. వేదమట్లుగాక రాగ ద్వేషాత్మకులకును కర్మ ఫలితాల దృష్టిలో అదుపులో ఉంచును. వైరాగ్య సంపన్నులను ఫలితాలతో హడ్డు పెట్టక కర్తవ్య నిర్వహణ నేర్పుతుంది. అందు సధర్మం ఆచరిస్తూ నిష్కాముడైన వారిని మరి ఒకడు నిషేధాలతో నిందింపరాదు. వైద్యుడు ప్రసవ సమయమున ఒక స్త్రీకి సుఖప్రసవం చేసి ఆపద తప్పిస్తున్నప్పుడు ఆమె భర్త వైద్యుని పరపురుషుడు అనరాదు. ఒక పిరికివాని భార్య నూతిలోపడెను. ఒక సాహసికుడు దూకి ఆమెను ఎత్తుకొని పైకి తెచ్చాను. ఆమె పరపురుష స్పర్శ పొందినది కనుక విడిచిపెట్టును అనరాదు. అట్లే స్వధర్మానుష్ఠానము చేయు నిస్సంగులను తిట్టరాదు. వృద్ధెక్కుదాకా పరీక్ష నాడు పుత్రునకు తండ్రి పాఠాలు చెప్పి వారిని వెంట పెట్టుకొని పరీక్షకు పోవడానికి స్నానం చేయక భోజనం చేయును. వారిని మ్లేచ్చుడు అనరాదు. ఎందుకంటే ఆ ధర్మం కోసం, పిల్లవాడి కోసం ఆయన పాటుపడుతున్నాడు కనుక. 3. భగవంతుడు ఈ 2 కర్మలకు అతీతుడు. అట్టి ధర్మం అంటిన వారు కొందరుంటారు. వారిని నిందించడం మహాపాపము. వారికి విధులు నిషేధాలు ఉండవు. అట్టి పరమేశ్వరుని పని లేని వాడిని నిందించిన దక్షుడు నీచుడు. విధి నిషేధములంటని వారికి ఐశ్వర్యాలు సంకల్పాలని బట్టి పుడతాయి. సతీదేవి ఐశ్వర్యాలు అట్టివి. దక్షిణ ఐశ్వర్యాలు వేదమందలి విధి నిషేధ రూపాలు. అవి ధూర్మ మార్గాన పుట్టినవి. ఇల్లు కట్టించుకోవడానికి 1,00,000 రూపాయలు కావాలి. గృహస్థుడు ఈ ద్రవ్యాన్ని ఆర్జించుకొని ఇల్లు కట్టుకొనగలను. న్యాయ మార్గమును ఆర్జించుకున్నచో విధి రూపమైన కర్మ అంటారు. దోచుకొని తెస్తే నిషేధ రూపమైన కర్మ అంటారు. ఆర్జించుకున్నచో గృహం సిద్ధించదు, ఆర్జించుకోకపోతే గృహం సిద్ధించదు. ఆర్జించుకొని కట్టిన వాని కదా అది ఒక విధమైన ఐశ్వర్యము. అతడు గృహసౌఖ్యము కోరి కట్టించుకొని కనుక తగినట్టు సౌఖ్యం అనుభవించును. ఈ ఇంటిపై పిడుగుపడినచో లేక దొంగ గోడకు కన్నం పెట్టినచో వాడి గుండె పగులును.
ఇట్టివి దక్షిణ మార్గం అవలంబించు వారి ఐశ్వర్యాలు. సంపదలపై వారికి గల విలువయే వారి ప్రాణాలను కొరుకుచుండును. పలుకుబడి సద్గుణ సంపత్తి గల ఘనవైద్యుడు ప్రజోపయోగముగా వైద్యాలయానికి ఒక భవనం నిర్మించాలని సంకల్పిస్తాడు. దానికి 2,00,000 రూపాయలు కావాలి. అతడు ఊరి పెద్దల్ని పిలిచి విషయము విదితం చేసి తాను బాధ్యత వహిస్తానని నిలబడగా 2,00,000 2 దినాల్లో కూడును. భవనం మంత్రించినట్లుగా వేగంగా నిర్మాణమగును. వైరాగ్య సంపన్నుల ఐశ్వర్య స్వరూపము ఇట్లా ఉంటాయి. ఆ భవనమున తాను కాపురమున్నను భవనం నాది అని గర్వించి అన్ని గదుల్లోనూ పడుకోడు. భవనము నిమిత్తముగా సుఖపడుట అని వేరుగా ఉండదు. ఎవడైనను భవనమునకు కన్నం పెట్టినా దుఃఖపడడు. వాణిజ్యం కొరకై ఒక్కమారు పరదేశమునకు విమాన ప్రయాణం చేయాలంటే కొన్ని వేల రూపాయలు కావాలి. ప్రభుత్వం వారి అనుమతి, రక్షణ శాఖ వారి అనుమతి, పన్నుల వారి శాఖ వారి అనుమతి కావాలి. విమాన సారథిగా పనిచేసేవాడు ఈ విధి నిషేధాలతో కానీ ద్రవ్యాపేక్షతో కానీ సంబంధం లేక ఎన్ని మార్లైనను ఎక్కి విమానం ఎక్కి పరదేశాలు తిరుగుతూ ఉంటాడు. పోయినప్పుడల్లా అనుషికంగా తన పనులు కూడా చేసుకురావచ్చు. కోరని వారి ఐశ్వర్య స్వరూపం ఇట్లా ఉంటుంది. మొదటిది ధూమ మార్గమని, రెండవది అర్చిర్ మార్గమని వేదాలు చెప్తాయి. దక్షిణ సంపదలు ధూమ మార్గ ప్రవృత్తులు. 5 ధూమ మార్గముల వారి ఐశ్వర్యాలు యజ్ఞశాలయందు మాత్రము యజ్ఞమందరి అన్నం భుజించే వారి చేత ప్రశంసింపబడును. శివుని సంపదలు సర్వదేవతలచే సర్వత్రా స్తుతింపబడును. ఆ ప్రశంసకును ఈ స్తుతికి నీ భేదమేమి? ఉన్నతోద్యోగి ఒకడు కారు దిగి ఆఫీసునకు వస్తూ ఉంటే మిగిలిన వారందరూ అప్రమత్తులై నిలబడి మందస్మితంతో వందనాలు చేస్తారు. అయ్యా, తమ చిత్తము తమరేది చెప్పినానో మాకు శిరోధార్యం అందరు. ప్రశంసలంటే ఇట్టివి. అవి యజ్ఞశాలలో మాత్రమే చెల్లుననగా వాని విధి నిషేధాలు వర్తించడం దూరమే చెల్లును. యజ్ఞాన భక్తులు మాత్రమే ప్రశంసించారంటే అచ్చట పట్టపోసుకుని వారు మాత్రమే తనను ప్రశంసిస్తారని అర్థం. దక్షుని అనుయూయులు ధూమ మార్గ ఐశ్వర్యాలు ఇలాంటివి. ఒకడు ఊర్లోని వారందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు. వాడు వస్తున్నప్పుడు గ్రామస్తులందరూ లేచి నిలబడి నమస్కరిస్తారు. దీనికి ధూమ మార్గమున చెప్పబడిన పరిధులు కాలదోషాలు ఉండవు. శివుని ఐశ్వర్యాలు ఇలా ఉంటాయి. ధూమ మార్గం వారికి చేసిన పుణ్యం నశించినంతనే ఐశ్వర్యాలు పలకవు. ఉన్నతోద్యోగి ఒకడు కేవలం అధికారిగా మాత్రము చెలాయించినచో నిన్నటి వరకు వానికి పెట్టెలు మోసిన వాడు నేడు పలకరించడం కూడా చేయకుండా చూస్తూనే పోతూ ఉంటాడు. ఉద్యోగ విరమణ కాలం నుండి వారి ఎదుటనే తన పెట్టెలు తాను మోచుకోవాలి. ఈ కర్మలను పుణ్యకర్మలు అంటారు. శివునిచే ఆచరింపబడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణాదులు దివ్య కర్మలు. అవి కేవల పుణ్యకర్మలు కాదు. అందు యజ్ఞార్థం ఉంటుంది, కానీ యజ్ఞముల ఫలం ఉండదు. దక్షిణి ధూమ మార్గ సంపదల వలన అతడు సంపన్నుడు అనుకోరాదు. పరమేశ్వరుడు భస్మ కపాలాది ధారణము చేసి దిగంబరుడై తిరుగుట వలన దరిద్రుడు అనరాదు. గాంధీ మహాత్ముడు చిన్న కొల్లాయి గుట్ట కట్టుకుని కర్ర పట్టుకుని కాలినడక నడిచి వెళ్ళేవాడు. మంత్రి పదవిలో ఉన్నవాడు సిల్కు ఖద్దరు, లాల్చీ ధరించి 200 రూపాయల ఖరీదు చేయు పాదరక్షలు ధరించి విలువగల మోటార్లో తిరుగును. కనుక తాను సంపన్నుడనియు గాంధీ మహాత్ముడు దరిద్రుడని నిందించుతో వారి పరిపాలన దక్షయజ్ఞంలాగా ధ్వంసం అవుతుంది. వాని అవసానము దక్షిణ వల్లనే ఉంటుంది. గాంధీ మహాత్ముని ఒక దుష్టుడు పేల్చి చంపినప్పుడు మహాత్ముని శరీరం మాత్రం పోయి మహాత్ముని సజ్జనులో అంతర్యామి అయ్యాను. శివుని అస్తిత్వము జీవులలో ఇట్లా అంతర్యామిగా ఉండునే కానీ శరీరము పరిసరములను ఆశ్రయించి ఉండదు. నీలకంఠుని ఎడల అపరాధం తలపెట్టిన నీ కూతురుగా పుట్టుట చాలదా? ఇక చాలును. నీవు దుష్టమర్చుడవు. నీ పుత్రికను అనుకున్నట నాకు సిగ్గుగా ఉంది. మహాత్ములకు అపకారం తలపెట్టిన వారి జన్మలేలా కాల్పన. పరమేశ్వరుడు భగవంతుడు ఆదరముతోనైనను పరిహాసమునకు దక్షపుత్రి అని నన్ను పిలిచిన చోనా గతి ఏమవుతుంది? ఇంతకుముందు శివుడు నన్నిట్లు పిలిచినప్పుడల్లా సంతోషించాను. ఇప్పుడు నేను అనుభవించుతున్న అవమాన దుఃఖము కన్నా చచ్చుట మేలు. ఇట్లు యజ్ఞ సభా మధ్యమున పలికి కామక్రోధాది శత్రువులను ధ్వంసము చేయు శక్తియగు సతీదేవి ఉత్తర దిక్కుగా తిరిగి జలములు ఆచమించి శుచి అయి మౌనము దాల్చి భూమిపై కూర్చుండి దేహత్యాగం సంకల్పించి
యోగ మార్గము అవలంబించెను. దక్ష సంతతియగు సంసారబద్ధులలో శివశక్తి ప్రాణస్వరూపిణి ఉండును. సంసారమందలి మానవమానాలకి భరింపని స్థితి తెచ్చి జీవునకు వైరాగ్యం కల్పించి యోగ మార్గం పట్టించును. దాంతో జీవునకు దేహ సంబంధం తెగిపోతుంది. దానికి అర్థవాదం ఇది. ఈ శక్తినే శ్రీ విద్యాపరులు శ్రీ అంటారు, తాంత్రికులు కుండలిని అంటారు. ఆమె ప్రాణాపాన గతులను నిరోధించి ఒకటిగా చేసి నాభి యందు నిలిపి ఉదానం వరకు ఆరోహణం చేసి దాని యందు బుద్ధి నిలిపి హృదయ పద్మమును స్థాపించి కంఠమునకు కొనివచ్చి భ్రూమధ్యమును నిలిపి శివుని పాదపద్మాలని ధ్యానించింది. శివుని తప్ప అన్యమును చూడని స్థితి కల్పించుకునింది. శివుని అంకమును పీఠమునందు ఆదరింపబడిన తన దేహము దక్షుని సంబంధంతో దూషితమయ్యేనని తలచి దేహము విడవనించి నిప్పునకు గాలిని అనుసంధించెను. కల్మషము దగ్ధమైన దేహంతో నిజ సమాధి యందు పుట్టిన యోగాగ్నిచే దగ్ధమయ్యెను. ఇందు వర్ణించబడినది యోగ విద్య వలన జీవునకు దేహబంధము తొలగొట్టయే గాని చచ్చుట కాదు. కథలో కూడా సతీదేవి చావదు. హిమవంతుని పుత్రికయ్యి అవతరించి తపస్సుతో శివుని మెప్పించి వాని పత్ని అగును. ప్రాణాపాన వాయు నిరోధం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియమించి స్పందనను నిరోధించుట. దీన్నే ప్రాణాయామం అంటారు. నాభితలమున కూర్చుట అంటే నా మూలాధారమున కామాది దోషాల నడుమ నిద్రిస్తున్న సంకల్పశక్తిని మణిపూరక చక్రానికి చేర్చుట. ఇందు ఆవేశాలు దమించబడతాయి. ఉదానము దాకా ఎత్తుట అంటే అనాహత చక్రాన్ని మేల్కొనపడుట. ఇది ఇక్కడ మనస్సు, బుద్ధి, హృదయంలో దమించబడతాయి. అంటే అభిప్రాయాలు, విధి నిషేధాలు హృదయమందరి ఆత్మ అనే వెలుగుకు సమర్పించబడును. కంఠమార్గము అనగా విశుద్ధి చక్రము లేక వాక్కు. శివనామమైన ప్రణవమును కంఠముతో ఉచ్చరించి అందు ప్రవేశించుట. 5. భ్రూమధ్యం అంటే ఆజ్ఞాచక్రం. ఇచ్చట తన ధ్యానమున దేహవృత్తులతో సంబంధం సడలిపోతుంది. 6. శివుని పాదాలని స్మరించటం అంటే శివస్థానమైన సహస్రారమున లయమొగుట. ఇందు అన్యము అనబడే స్పర్శ ఉండదు. దేహధర్మములైన కల్మషాలన్నీ భస్మమైపోతాయి. 7. అనిలాగ్ని ధారణము అంటే వాయువుచే అగ్నిని ధరించుట. వాయువు అనగా శ్వాసకు మూలమైన స్పందనం. అగ్ని అనగా కంఠమున రాపిడిచే పుట్టిన నాదస్వరూపమగు చైతన్యం. ఇది యోగాభ్యాస క్రమం. 99. ఈ దృశ్యమును చూచి మానవులను దేవతలను అయ్యయ్యో ఈమె దక్షిణతో విరోధం వల్ల దేహం వదిలిను కదా అని వాపోయిరి. దేహమున ఇంద్రియాదుల రూపమున దేవతలుంటారు. సప్తధాతువులు మనస్సు రూపమున మానవులుంటారు. మానవులంటే మనువు సంతతి. వారికిని వీరికిని ప్రజాసర్గమే పరమావధి. వారు నిర్మించిన దేహమునందు శక్తి శివుడు కూడా ఉంటారు. ఇట్లు అందరూ కలిసి ఉన్నచో ముచ్చటగా ఉండేది. ఈ నడుమ దక్షుని సృష్టి ఒకటి సంప్రాప్తించినది. అది శివునితో సంబంధం లేని యజ్ఞం. శివునకు శక్తికి ఒక విధమైన సంబంధం ఉంది. అది జీవ ఈశ్వర సంబంధం. శక్తికి దక్షిణకు మరి ఒక విధమైన సంబంధం ఉంది. అది తల్లి తండ్రి తోబుట్టువులో ఉన్న బంధంతో కూడిన సంసార బంధం. ఈ బంధానికి ధూమ మార్గము, శివశక్తుల సంబంధానికి అక్షిర్మార్గము, నిషేధము విధి రూపమున ఈ దేహ సృష్టి అందే వేదధరంగా నిబద్ధమైంది. శివునిది వేద మార్గమునకు అతీతమైన వేద మార్గము. శివునిది వేదమునకు అతీతమైన వేద మార్గము. శివుని వేదములు అనుసరించును. వేదములను విధి నిషేధములైన కర్మలు అనుసరించును. వారిని సంసారబద్ధులైన జీవులు అనుసరిస్తారు. ఈ సంబంధం తెగకొట్టకుండా శివునితో సంబంధం ఏర్పడదు. అది దక్షుని దోషము. అంటే అధికారము, విద్యాగర్వము, వయస్సు, అంతము మొదలగు వానితో బంధించు అహంకారం. దీనివల్ల దేహేంద్రియ బంధానికి శివానుగ్రహ సంధానమునకును ఏకత్ర నిష్ట శక్తికి కుదరదు. దేహేంద్రియ బంధానికి శివానుసంధానానికి ఏకత్ర నిష్ట శక్తికి కుదరదు. ఈ విషయమును గూర్చి నరులు బాధపడుదురు. అంటే సుఖమును గోరి ఇంద్రియ బద్ధులగుటయో,
ఇంద్రియాలను విడిచి సుఖస్థానమును చేరుకొనుటయో తప్ప ఇంద్రియాలతో సుఖాన్ని చేకూర్చుకోలేకపోతారు. దేవతలు బాధపడడం అంటే తాము నివసిస్తున్న దేహం ముందు జీవి సంసారిగా ఉంటే శివస్థానం వినియోగం లేక వ్యర్థమవుతుందని. ఈ విధంగా సతీదేవి యోగాగ్నిలో దేహమును దగ్ధము చేసినప్పుడు నరులు దేవతలు కూడా దుఃఖించినట సంసార మోక్ష సామరస్యం లేదని చమత్కారంగా చెప్పుటయ్యే. ఇప్పటికీ 100వ పద్యం వరకు చెప్పుకున్నాము. తర్వాత భాగంలో తర్వాత సంగతి చెప్పుకుందాము. ఓం తత్సత్.